సింగ్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్న దినాల్లో ప్రకాశం జిల్లాలో మార్కాపూర్కి అల్లంత దూరాన ఒక స్థలంలో మీటింగ్లు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ సందర్భాల్లో విపరీతంగా చుట్టుపక్కల వర్షాలు పడుతున్నాయి. భగత్ సింగ్ గారు వాతావరణము చుట్టుపక్కల పరిస్థితులు అంత పట్టించుకునేవాడు కాదు. అంటే ఆయనకి అవగాహన లేదని కాదు దాని అర్థము. ఆయన పరిశుద్ధాత్మ దేవుని మీద ఎక్కువ ఆధారపడేవాడు. అందుకే ఎక్కడికి మీటింగ్లకి వెళితే చుట్టుపక్కల వాళ్ళు అన్నారన్నా, చుట్టుపక్కల అంతా వర్షాలు పడుతున్నాయన్నా, మనం మీటింగ్స్ డ్రాప్ చేసుకొని ఏదైనా ప్రార్థన కోడికలు ఇలాగ పెట్టుకుంటే బాగుంటుంది అంటే భగత్ సింగ్ గారు అన్నారంటే, లేదు, ఈ వర్షాలు పడినా ఏం పడినా దేవుడు ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కొరకు మీటింగ్లు ఏర్పాటు చేశాడేమో. ఆ ఊర్లో కరడుగట్టిన క్రైస్తవ విరోధకుడు ఉన్నాడంట. ఆయన అనుకున్నాడు, ఈ ఊర్లో మీటింగ్లు జరిగితే ఈ ఊర్లో ఎవరు యేసు ప్రభుని నమ్ముకుంటారు, ఎవరో ప్రభు దగ్గరికి వస్తారు. భగత్ సింగ్ గారు మొదటి రోజు మీటింగ్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా ఎలాగ జరుగుతుందని వచ్చినాడంట. ఆ 3 దినాల మీటింగుల్లో క్రీస్తు విరోధి, క్రీస్తుకు విరోధంగా జీవించి కరడుగట్టిన ఒక్క వ్యక్తి మాత్రమే రక్షించబడ్డాడు. ఎవ్వరూ చేతులెత్తలేదు. ఎందుకు ఆయన రక్షించబడ్డాడంటే, మొదటి రోజు చుట్టుపక్కలంతా కుండపోత వర్షం కురుస్తుంది, ఇక్కడ వర్షం లేదు. రెండో రోజు పక్కన వర్షం కురుస్తుంది, ఇక్కడ వర్షం లేదు. మూడో రోజు ఇక్కడ పక్కన వర్షం కురుస్తుంది, ఇక్కడ వర్షం లేదు. ఆయన అనుకున్నాడు, దేర్ ఇస్ సమ్ పవర్ ఇన్ హిమ్, యూ మస్ట్ బి ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయనలో ఏదో శక్తి ఉంది, ఆయన నిజమైన సేవకుడై ఉండాలా. అదే వాస్తవం అయితే ఆయన సేవించే దేవుడు నాకు కూడా కావాలా. అలా ప్రభుని నమ్ముకున్నాడంట. అయిపోయిన తర్వాత వెళ్ళి భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి కలిసాడంట. సార్, యూ కేమ్ ఆల్ ద వే ఫర్ మీ అండ్ స్పెండ్ యువర్ 3 days ఫర్ మీ. మీరు నా కొరకు వచ్చినారు, 3 రోజులు నా కొరకు గడిపారు, నేను ప్రభుని నమ్ముకున్నాను. భగత్ సింగ్ గారు అన్నారంట, ఈ 3 రోజుల పరిచర్య కొరకు ఒక్క వ్యక్తి రక్షించబడడం దేవుని యొక్క ఫలమైతే 3 రోజులు ఇక్కడ గడపడం చాలా ఉపయోగం. ఆ తర్వాత జరిగిన సంగతి ఏమో తెలుసా, ఎవరైతే క్రీస్తు విరోధైన వ్యక్తి రక్షించబడ్డాడో, నేను విన్నది ఏంటంటే, ఆయన రక్షించబడిన రోజు మొదలుకొని ఆ వ్యక్తి చనిపోయేదాకా ప్రతి నెల హెబ్రోన్ ఆఫీస్ కొరకై, అప్పుడు మనీ ఆర్డర్ ఫామ్స్ ఉండే, మనీ ఆర్డర్ ఫామ్కి 50 రూపాయలు తన యొక్క భాగంగా పంపించేవాడు. ఆయనకేం తెలియదు అప్పుడు, కానుక పెట్లు అవి ఇవేం తెలియదు కనుక ఆయన భాగంగా 50 రూపాయలు కంపల్సరీ పంపించేవాడంట. ఒకరు వచ్చి వారికి హాస్పిటల్కి వెళ్ళాడంట. ఆయన దగ్గర ఎంతో 100 రూపాయలు ఎంతో ఉందంట. సార్, మీ దగ్గర బిల్ వేయాలా, మీకు 100 రూపాయలు పైన అవుతుందంటే మీరు ఎంత నేయండి, కానీ నేను 50 రూపాయలు తీసి మిగతాది మాత్రమే నేను మీకు ఇవ్వగలను. ఈ 50 ఏం చేయాలంటే మనీ ఆర్డర్ ఫామ్ తీసుకురండి అన్నాడట. మనీ ఆర్డర్ ఫామ్ తీసుకొని వస్తే రాసిరండి, టు ద హెబ్రోన్, గోల్కొండ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. దీనికి 50 రూపాయలు పంపించి మిగతాది మీరు బిల్ అన్న తీసుకోండి, నాకు సమాధి క్రియలన్నా చేయండి, నన్ను భూస్థాపన అన్న చేయండి, మీ ఇష్టం ఏమన్నా చేయండి. వాటే త్యాగము, వాటే సేవ, వాటే పిలుపు. నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటివాడు.